డిగ్రీ కాలేజీలో మా గురుగారు అయినటువంటి ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ. డిగ్రీ కాలేజీలో పీజీ అయిపోయిన తర్వాత మా నాన్నగారి ఫ్రెండ్ ఉండే, ఎవరంటే అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఎంపీ మాణిక్రెడ్డి గారు ఉండేది. వారు మా నాన్నగారి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. వారు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే అప్పుడు పోయిన తర్వాత, అరే మీ ఓడేం చేస్తారు అంటే, మా వాడు పీజీ అయిపోయింది అంటే, మా స్కూల్లో 9వ తరగతి 10వ తరగతి ఎస్టాబ్లిష్ చేసినాం, మీ వాడు వచ్చి 2 క్లాసులు చెప్పిపోమని చెప్పారు అని చెప్తే, ఇక మా ఫాదర్ పురామిస్తే మా ఫాదర్ టీచరే కాబట్టి నేను డాకూర్లో 8th 9th క్లాసు 6 నెలలు పని చేశాను. చేసిన తర్వాత ఇక్కడ జోపడ కాలేజీలో వేకెన్సీ ఏర్పడ్డది. వేకెన్సీ ఏర్పడిన తర్వాత అక్కడ గోపాల్ రెడ్డి సార్ అనేటువంటి సూపరింటెండెంట్ గారు ఉండే, మా ఏజిఓ గారు మానయ్య గారు, మరియు మా ప్రిన్సిపాల్ రాజేశం సార్ ఉండే, మా ప్రభాకర్ సార్ ఉండే. ఈ అబ్బాయికి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మీరు వదిలిపెడితే మేము డిగ్రీ కాలేజీలో పోస్ట్ వేకెంట్ అయింది, మేము తీసుకుంటామనే ఉద్దేశంతో అక్కడ నుంచి కొట్లాడి జోపేట్ డిగ్రీ కాలేజీలో నేను ప్రారంభించిన. అక్కడి నుంచి మా ప్రస్తావన స్టార్ట్ అయింది. పోతూ పోతూ మా రెగ్యులరేషన్ అప్పుడు మా సినన్న గారు లేకపోతే మేము ముందరు ఇక్కడ లేము. ఎందుకంటే ఆయన కృషి, రోజు సెక్రటరీకి తిరిగి చలపతి గారు అని ఉండేవారు, ఏఎస్ఓ గారు. ఆయన మేము అసలు లైఫ్ లాంగ్ మేము మర్చిపోమండి. ఎంత అంటే అసలు ఆయన ఒక బ్రహ్మదేవుడు అనుకోవాలి, అంటే మాకు సహకారం చేసినందుకు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు పీరియడ్లో మేమందరం కూడా రెగ్యులరైజ్ అయినాం. అయ్యి మనం ఇక్కడ ఈ స్థితికి రావడం అంటే మా నాన్నగారు స్ఫూర్తి. నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నానంటే మా మేడం గారు. నేను 4 గంటలకు వెళ్తాను అంటే 4 గంటలకు కూడా టిఫిను బ్యాగ్ కట్టి పెట్టేది. నేను వారికి ఎప్పుడైనా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు మా పిల్లలండి, నేను హైదరాబాద్కి రావడానికి కారణము మా పిల్లలే అండి. ఎందుకంటే మా పెద్ద పాపకు సెయింట్ ఆన్స్ హై స్కూల్లో సీటు రావడం జరిగింది. పెద్ద పాపకు వచ్చిన తర్వాత చిన్న పాప కూడా సెయింట్ ఆన్స్ స్కూల్లోనే సీట్ దొరకడం జరిగింది. కాబట్టి అట్లా మేము సంగారెడ్డి నుంచి హైదరాబాద్ రావడం, దాని క్రమంగా మా మేడం గారి కూడా 2001లో ఉద్యోగం రావడం జరిగింది. మా యొక్క జర్నీ ఏంటంటే పొద్దున 4:30కు లేవడం, రాత్రి 10 గంటలకు వండుకోవడం. ఇది రోజు రొటీన్కి 25 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. అంటే రోజు బ్రేక్ లేక, ఎందుకంటే ఆ టైంకి పోకపోతే తన స్కూల్ పోదు, మేము లేకపోతే మేము కాలేజీకి రాము. నేను సంగారెడ్డికి అక్కడ వివిధ కాలేజీలో పనిచేసి 28 సంవత్సరాలు బయటనే తిరిగిన నేను కూడా. కాబట్టి అది ఆ పెయిన్ ఎంత ఉంటుందో మాకు కూడా బాగా తెలుసు. కాబట్టి ఆ సమయానికి కానీ మాకు తోటి పనిచేసినటువంటి సంగారెడ్డి మిత్రులు సంపత్ కుమార్ సార్ కానీ, సుగుణాచారి, వీరారెడ్డి సారు, అల్లం రెడ్డి గారు పటాన్చేరులో, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా. మా కళాశాల అధ్యాపకులకు ఎన్ని అడుగులైనా ఉంటాయి, ప్రతి కళాశాలలో చిటిపాటు పొరపాట్లు జరుగుతాయి. అయినా అందరూ నా మిత్రులే. నేను ఎవరి మీద ఇప్పటివరకు ఏదన్నా అన్నా కానీ, మీరు అడ్మినిస్ట్రేటివ్ పరంగానే మిమ్మల్ని నేను అన్నాను, కానీ ఒకవేళ మీరు నేనేమైనా అన్నాను ఉంటే మీరు నన్ను మన్నిస్తారని చెప్పి కోరుకుంటూ, ఎగ్జామినేషన్ బ్రాంచ్ అండి. అసలు నేను వచ్చిన కొత్తలా ఇక్కడ ఏంటి నాక్ పోవాల్సిన పరిస్థితి, నాక్ పోయిన తర్వాత గ్రేడ్ తక్కువ రావడం. నవీన్ మిట్టల్ గారు ముందు మేము ఆ సార్ కోపాన్ని మేము చూసినాం. ఆ రోజు అయితే నేను ఏడవడం కూడా జరిగింది. అంటే ఆయన హోప్స్ ఏ గ్రేడ్ వస్తున్నటువంటి హోప్స్, హైదరాబాద్లో అడిబొడ్డు ఉన్నటువంటి కాలేజీకి హైదరాబాద్కి ఏ గ్రేడ్ వస్తున్నటువంటి ఒక తపన అతని కూడా ఉండే. దాని తర్వాత ఎట్లైనా చేసి ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది, దీన్ని అటానమస్ తీసుకురావాలనే ఉద్దేశంతో అటానమస్ పోవడం కూడా జరిగింది. నాకు కొంతమంది అధ్యాపకులు, సార్ ఇప్పుడు కాదు సార్, నెల సార్, 2 నెలలు సార్, 3 నెలలు సార్. లేదు, మనం ఇప్పుడే పోవాలి, 2 నెలల లోపల మనం పోవాలి అనే ఉద్దేశంతో దాన్ని ఆన్లైన్ సబ్మిట్ చేయడం, అటానమస్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత దాని అటానమస్ సంబంధించినటువంటి మొత్తం అప్ టు డేట్ సంబంధించినటువంటి దాని యొక్క సివై రూమ్ కానివ్వండి, అడిషనల్ కంట్రోలర్స్ కానివ్వండి, యథావిధిగా పనిచేస్తూ ఉన్నది. తర్వాత మా కమిషనర్ ఆఫ్ కాలేజీ తరఫున కమిషనర్ గారు 1,18,00,000 రూపాయలతోటి సోలార్ ప్యానల్ తోటి ఒక 8 రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రూసా బిల్డింగు ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెంట్గా 2 months బ్యాక్ 27 lakhs తోటి కమిషనర్ గారి అనుమతితోటి, వారి పర్మిషన్ తోటి 27 లక్షలతోటి ఫర్నిచర్ కూడా, కళాశాలలో ఇప్పుడైతే ఫర్నిచర్ కొదవలేదు కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరి సహకారాలతోటి నేను చేయడం జరిగింది. కాబట్టి దీనికి మాకు బాలభాస్కర్ సార్ గారండి, జేడి యాదగిరి సారు మరియు రాజేందర్ సింగ్ సార్. అంటే ఇప్పుడు యాదగిరి సార్ జేడి ఉన్నప్పుడు
బాలభాస్కర్ సార్ ఏజీఓ ఉండే, ఇప్పుడు సార్ ఇద్దరు జేడీలు ఉన్నారు కాబట్టి వీరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కాబట్టి నాకు సహకరించిన యాదగిరి సార్కు, జాయన్ సింగ్ సార్కు, బాలభాస్కర్ సార్కి కూడా మేము మేము అడగగానే ఏ కాలేజీకి ఏది ఉన్నా ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా సహకరించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. తర్వాత అంటే మాది ఒక 6 మెంబర్స్ ఫ్యామిలీ ఇక్కడ వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత గత 30 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం. హైదరాబాద్కి వచ్చిన నుంచి ఇప్పుడు అందరికీ కూడా క్లోజ్నెస్ ఎక్కువైపోయి, అప్పుడంటే రోజు పోవడం రావడం అందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళం, కానీ రోజు పోవడం రావడం వలన ఇబ్బంది జరిగేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు బాలభాస్కర్ సార్ గారు మిస్సెస్ కానీ, యాదగిరి సార్ మిస్సెస్, రామచంద్ర సార్ మిస్సెస్, జగన్ సార్ వాళ్ళ మిస్సెస్, మీ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లేక సింగ్ సార్ వాళ్ళ మిస్సెస్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ, మా సిస్టర్స్ అందరాలు. వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇంతసేపు మీరు ఇక్కడ ఓపికతో ఉన్నందుకు. మరి ముఖ్యంగా ప్రిన్సిపాల్స్కు 2 ఉంటాయండి, ఒకటి టీచింగ్, ఒకటి నాన్ టీచింగ్, 2 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆఫీస్లో నేను ఫస్ట్లో వచ్చిన కొత్తలో యాదగిరి, మాధవ్ మరియు మంజుల మేడం గారు ఉండేది సార్. ఇక్కడ నేను వచ్చిన కొత్తలో రాగానే ఏజీ ఆడిట్ పోవడం జరిగింది. 13 ఏళ్ళు ఏడీ ఆడిట్ చేయడం జరిగిందండి. నేను సంగారెడ్డిలో ఉన్నప్పుడు 12 ఏళ్ళు, తారా కాలేజీలో ఉన్నప్పుడు 12 ఏళ్ళు. ఇక్కడికి వచ్చినా కూడా నేను ఏజీ ఆడిట్ సక్సెస్ఫుల్గా 2024 ఫిబ్రవరి వరకు ఏజీ ఆడిట్ కూడా సక్సెస్ఫుల్గా చేయడం కూడా జరిగింది. కాబట్టి నాకు సహకరించినందుకు ఆఫీస్ సిబ్బంది, ఇప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్, తర్వాత సీనియర్ అసిస్టెంటు విష్ణుప్రియ, తర్వాత మనోహర్ సారు, తర్వాత వెంకటరమణ గారు, వీరందరూ కూడా నేను కృతజ్ఞతలు చేస్తూ, ముందు కళావతికి కూడా ఎక్కడ రాగానే అన్ని ఆఫీస్ రూమ్ రెడీ చేయడము, అమ్మాయి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా సూపర్ యానివర్సరీ వచ్చినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ